హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మనకి నథింగ్ 2A చూడవచ్చు. మనకి డిస్ప్లే నీట్గా కనిపిస్తుంది, కానీ కింద మీకు డౌన్ సైడ్లో చూడండి, మీకు ఒకసారి చూపిస్తా జూమ్ చేసి. అయితే బ్లాక్ షేడ్ అయితే రావడం జరిగింది కదా, చూడవచ్చు మీరు. ఇది జూమ్ చేస్తున్నా, ఈ ఏరియా మొత్తం అయితే బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్లో అయితే మీకు లైన్స్ కూడా అయితే రావడం జరిగింది, చూస్తున్నారు కదా, లైన్స్ అనేది ఉన్నాయి. డిస్ప్లే అయితే మనకి టచ్ అనేది అయితే అసలు వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, పూర్తిగా అయితే టచ్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది. మనం దీనికైతే డిస్ప్లే అనేది అయితే న్యూ డిస్ప్లే అనేది అయితే మనం రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు బ్యాక్ సైడ్ మీకు నథింగ్ 2A. మనం పవర్ ఆఫ్ చేద్దామన్నా కూడా మనకి టచ్ అనేది వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఇప్పుడు నేను ఆపరేట్ చేస్తున్నాను, అయినా సరే మనకి టచ్ అనేది అయితే అవ్వట్లేదు. దీనికి బ్యాక్ డోర్ అనేది అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓపెనింగ్ కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే 530 లిక్విడ్ యూస్ చేసి అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మీ దగ్గర అయిపోయి ఉన్న దాంతో రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లోయర్ కానీ హీటర్ కానీ ఉన్న దాంట్లో కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడవచ్చు మనకి సైడ్ నుంచి అయితే ఉంటుంది ఇది ఓపెనింగ్ అనేది, చూస్తున్నారు కదా. మనకి ఈజీగా అనేది అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది బ్యాక్ ప్యానల్ అనేది. ఇదైతే మనం తీసి అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇవి స్టిక్కర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్స్ కింద అయితే మనకి స్క్రూస్ అనేది అయితే ఉంటాయి. మనం అయితే 1 by 1 అయితే స్క్రూస్ అన్ని రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. స్క్రూస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మ్యాగ్నెట్ అనేది స్టిక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రూ డ్రైవర్కి మీరు, అప్పుడు మీకు స్క్రూస్ అనేది అయితే మీకు మిస్ అవ్వదు. చూస్తున్నారు కదా, స్టిక్కర్ కింద కూడా మనకి స్క్రూస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఈ ప్యానల్స్ కూడా తీయాలి. ఈ ప్యానల్స్ కింద కూడా తీస్తే మనకి స్క్రూస్ అనేవి ఉన్నాయి, చూడవచ్చు. ఇది తీసాం కదా మనం సెంటర్లో. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్ దీనిపైన కూడా స్టిక్కర్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దాని కింద కూడా మనకి సింగిల్ స్క్రూ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఆ ఏరియాలో అయితే మనం స్టిక్ చేయడం జరిగింది ఆ స్టిక్కర్ అనేది, చూడవచ్చు. దీనికైతే మనకి బ్యాక్ సైడ్ లైట్స్ అనేది వస్తాయి కదా ఫ్రెండ్స్, దానిది అయితే ఈ స్ట్రిప్ అనేది ఇదైతే లాక్ అయితే ఉంటుందా, లాక్ తీసి అయితే మనం డిస్కనెక్ట్ చేసి అయితే రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ కూడా మనం ఈ రింగర్ సెట్ అనేది కూడా రిమూవ్ చేద్దాం. దీనిపైన ఏదైతే కవర్ టైప్ ఉన్నది కదా డిజైన్ది, ఆ ప్యానల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని కింద అనేది మనకి స్క్రూస్ అనేవి ఉండడం జరుగుతాయి. ఇక రావట్లేదు అనుకుంటే కనుక ఈ ప్యానల్ అనేది పైన స్టిక్కరింగ్ అన్నది కదా పైన, రిమూవ్ చేసుకుంటే స్క్రూస్ అప్పుడు మీకు ఈజీగా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కనిపించకుండా అయితే మనకి స్టిక్కర్ టైప్లో అనేది ఇవ్వడం జరిగింది ఇది ప్యానల్స్కి. అవి రిమూవ్ చేస్తే మీకు ఈజీగా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఇవన్నీ సైడ్ పెట్టుకుందాం ముందు రిమూవ్ చేసి. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ కనెక్టర్స్ అనేది అయితే 1 by 1 అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. దీని కనెక్టర్స్ అన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్. కనెక్టర్స్ కూడా మీకు ఈ ఫ్లెక్సెస్ అనేవి కూడా ఎక్కువ అనేది ఉంటాయి. ఛార్జింగ్ ఫ్లెక్స్ సపరేట్, మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ సపరేట్గా ఉంటుంది, సిసి బోర్డుకి సపరేట్గా వస్తుంది, దానికి సపరేట్గా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సిసి బోర్డు కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, చూడండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు. మీకు డిస్ప్లే కనెక్టర్ అనేది సిసి బోర్డు డౌన్ సైడ్లో అయితే కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రింగర్ అయితే మనం తీయడం జరుగుతుంది, లౌడ్ స్పీకర్ ఏదైతే ఉందో, చూడవచ్చు. రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది అయితే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది దీనికి 3 sides మీకు కవర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించాలి. మనం ఇటు సైడ్ అయితే స్టిక్కర్ తీసాం కదా, ఇటు సైడ్ తీసినా మనకి బ్యాటరీ అనేది రిమూవ్ అవ్వదు, ఎందుకంటే మీకు డౌన్ సైడ్లో ఉంటుంది, మళ్ళీ రైట్ సైడ్లో ఉంటుంది. ఆల్ సైడ్స్ మీరు ఆ కవర్ అనేది రిమూవ్ చేస్తేనే మీకు బ్యాటరీ అనేది ఈజీగా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, రైట్ సైడ్ తీసిన తర్వాత మళ్ళీ కింద డౌన్ సైడ్లో అయితే ఉండడం జరిగింది మళ్ళీ కవర్ అనేది. కవర్ని పూర్తిగా ఒకసారి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూడవచ్చు కరెక్ట్గా అయితే మనకి ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేశాను కవర్ అనేది.
నెక్స్ట్ ఇంక సైడ్ అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ కేబుల్స్ అనేది బయటకు రాకుండా. అది కూడా అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక 1 బై 1 అయితే మనం రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ కేబుల్స్ అనేది, నెట్వర్క్ కేబుల్స్ అనేది అయితే మనం రిమూవ్ చేద్దాం. ఆ ట్రాక్లో ఉంటాయి అవి. నెక్స్ట్ ఇంక ఈ కేబుల్స్ ఫ్లెక్సెస్ ఏదైతే ఉన్నాయో, డిస్ప్లే ఫ్లెక్స్, నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ ఫ్లెక్స్, సీసీ బోర్డ్ ఫ్లెక్స్, ఇవన్నీ మనం 1 బై 1 అయితే చాలా ప్రాపర్గా అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గ్లూ అనేది కొంచెం ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. హీట్ చేసి అయినా మీరు రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్గా వేస్తాడు గ్లూ అనేది దీనికి. ఈ ఏరియాస్లో ఫ్లెక్సెస్ కూడా మీకు చాలా పల్చగా అనేది ఉంటుంది, థిక్నెస్ అనేది ఉండదు. రిమూవ్ చేసినప్పుడు కొద్దిగా ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ అది ఏమన్నా మీకు కొంచెం ఏమన్నా టూల్ అనేది మీకు దానికి ఏమన్నా డిస్టర్బ్ అయిందంటే మీకు ఆ ఫ్లెక్స్ అనేది మీకు వర్క్ అవ్వదు. చూస్తున్నారు కదా డిస్ప్లే ఫ్లెక్స్ ఇది అనేది. మనమైతే ఆల్ ఫ్లెక్సెస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. కెమెరా ఏరియాలో అయితే మనకి ఒక సింగిల్ స్క్రూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్క్రూ అయితే రిమూవ్ చేసుకున్నాక మదర్ బోర్డ్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. పైన కెమెరా సైడ్ అయితే మనకి ఒకటి ఉంటుందా స్క్రూ ఫిట్టింగ్, ఇది అది కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది రిమూవ్ చేసిన తర్వాత అప్పటికి రావట్లేదంటే కెమెరాస్ అనేవి డిస్కనెక్ట్ చేయండి. 2 కెమెరాస్ డిస్కనెక్ట్ చేసి ఆ ఫ్లెక్సెస్ అనేది సైడ్కి పెట్టి మదర్ బోర్డ్ అనేది రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఈ కెమెరాస్ అనేది మీరు ఇప్పుడు రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ గ్లూ అనేది ఇవ్వడం జరిగింది కెమెరాస్ మూవ్ అవ్వకుండా. చూస్తున్నారు కదా వెనకాల స్టిక్కర్ టైప్లో ఇచ్చాడు. మనం పూర్తిగా అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది 1 బై 1. మనకైతే పైన అయితే మనకి ఇయర్ స్పీకర్ అనేది ఉంది ఫ్రెండ్స్. అదైతే ఇయర్ స్పీకర్ అనేది అయితే మనం ఇప్పుడు రిమూవ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు దీనికైతే డస్ట్ అనేది ఉంది, నీట్గా అనేది క్లీన్ చేసి అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక వైబ్రేటర్, నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి దీంట్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి 2 అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు ప్రాపర్గా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. చూడవచ్చు ఇదైతే వైబ్రేటర్ అయితే. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ మనకి సెన్సార్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేస్తున్నాం. చూడండి దాని మీద డస్ట్ అనేది ఏం పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. డస్ట్ అనేది ఏమన్నా మీకు సెన్సార్ మీద పడితే కనుక మీకు ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ అవ్వదు. అది డస్ట్ పడకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. చూడవచ్చు సేమ్ కలర్ అయితే రెడీగా లేదు, కానీ వేరే కలర్ అయితే మనం వేయడం జరుగుతుంది. బ్లూ కలర్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఒరిజినల్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా బ్యాక్ సైడ్ మనకి సేమ్ యాజ్ స్టేజ్ మీకు రిమూవ్ చేసిన డిస్ప్లే ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది సేమ్. ఫస్ట్ అయితే మనం ఇయర్ స్పీకర్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఫస్ట్ అయితే మనం వైబ్రేటర్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో అవి ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద డస్ట్ పడకూడదు. వైబ్రేటర్ అయితే చూడవచ్చు ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఈ కవర్ కూడా రిమూవ్ చేసి మనం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో అది ఫిట్ చేద్దాం. చూస్తున్నారు కదా డస్ట్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ప్రాపర్గా మీరు చెక్ చేసుకొని అప్పుడు ఫిట్టింగ్ అయితే చేయండి. చూడొచ్చు మనకి పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. ఫిట్ చేయడం ఫ్రంట్ కెమెరా హోల్లో అయితే మనకి కవర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కవర్ రిమూవ్ చేసి అయితే మనం మదర్ బోర్డ్ అనేది అయితే ఫస్ట్ ఫిట్టింగ్ అయితే చేద్దాం దీంట్లో. చూడొచ్చు కెమెరాస్ అనేది మనం లాస్ట్లో ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మదర్ బోర్డు ఫిట్టింగ్ అయ్యాక మనకి ఇప్పుడు 1 బై 1 అయితే కెమెరాస్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి మనం ఇందాక రిమూవ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ అనేది కెమెరాస్కి గ్లూ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానివల్ల అయితే మనం కెమెరాస్ సపరేట్గా అనేది రిమూవ్ చేయడం జరిగింది. చూడవచ్చు సెకండ్ కెమెరా కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. దీనిపైన అయితే మనకి క్లిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది కెమెరాస్కి. చూడండి దీనికి ఒక సింగిల్ స్క్రూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్క్రూ అనేది మీరు ఫిట్ చేసేస్తే ఇంకా మదర్ బోర్డ్ అనేది మీకు గమ్ముని ఇంకా మనం రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రంట్కి పడకుండా అయితే ఉంటుంది. స్క్రూ అనేది అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంకా 1 బై 1 అయితే ఆల్ స్టిక్కర్స్ రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్టిక్కర్స్ అనేవి అయితే రిమూవ్ చేసాక మనం 1 బై 1 ఫ్లెక్సెస్ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా అనేది ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది దీంట్లో ఫ్రేమ్లో అనేది. ఫస్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఆల్రెడీ గ్లూ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈజీగా అయితే మనకి ఫిట్టింగ్ అవుతుంది దీంట్లో. డిస్ప్లే కనెక్టర్ కూడా మనకి డిస్ప్లే కనెక్టర్ ఫ్లెక్స్కి అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక కేబుల్స్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ కేబుల్స్ అనేది దాని ట్రాక్లో అయితే మనం పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి. ఎందుకంటే మీకు అది పైకి వస్తే మీకు మళ్ళీ ఫిట్టింగ్లో తేడా వస్తుంది ఫ్రెండ్స్, కేబుల్స్ అనేవి అడ్డు వస్తాయి. నెక్స్ట్ ఇంకా రింగర్ ఏదైతే ఉందో లౌడ్ స్పీకర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేస్తున్నాం. ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సిసి బోర్డుకి ఫ్లెక్స్ ఏదైతే వెళ్తుందో ఆ ఫ్లెక్స్ అనేది అయితే మనం చూడవచ్చు ప్రాపర్గా అనేది ఫిట్ చేయాలి. ఇవి కొద్దిగా హైట్ ఉన్నా మీకు బ్యాటరీ అనేది ఫిట్టింగ్ రాదు ఫ్రెండ్స్, అది కూడా మీరు చూసుకోవాలి. అది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవ్వకపోతే మీకు బ్యాటరీ అనేది కూర్చోద్దు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అది ఫ్లెక్సెస్ అనేవి కరెక్ట్గా. నెక్స్ట్ సిసి బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా అనేది మనం ఫిట్ చేసి లాక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ లాక్స్లో అనేది మీకు లాక్ అయితే మీకు ఇంకా అవి బయటికి అయితే రాకుండా ఉంటాయి, లేదంటే మీకు బయటకు వచ్చి ఫిట్టింగ్ చేసినప్పుడు బ్యాక్ డోర్ పెట్టినప్పుడు మీకు హైట్ రావడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సైడ్ నెట్వర్క్ కేబుల్స్కి ఏదైతే ఉందో అవి బయటకు రాకుండా అదైతే మనం స్టిక్కర్ అయితే మనం సైడ్ స్టిక్కర్ అయితే స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం బ్యాటరీ అనేది అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ గ్లూ స్టిక్కర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇంకా గ్లూ అనేది ఎక్స్ట్రా గ్లూ అనేది వేయక్కర్లేదు. ఆల్రెడీ ఆ స్టిక్కర్స్ రిమూవ్ చేసి డైరెక్ట్ బ్యాటరీ ఫిట్ చేసి సరిపోతుంది. సిసి బోర్డ్ సంబంధించిన ఫ్లెక్స్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ కూడా అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సిసి బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి, అది లాక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని అప్పుడైతే మనం పైన ఏదైతే మనకి లాక్ టైప్లో వచ్చింది అది ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడవచ్చు, స్క్రూస్ కూడా మీరు దేని స్క్రూ దానికే వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే స్క్రూ వేస్తే మీకు డిస్ప్లేకి ఫ్రంట్ సైడ్కి వచ్చే అవకాశం ఉంటుంది, డిస్ప్లే డ్యామేజ్ అవుతుంది. మీరు ఎక్కడ స్క్రూ తీసారో మీరు అక్కడ స్క్రూ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్లోనే ఫిట్ చేయాలి. లాంగ్ లెంత్ స్క్రూ ఫిట్ చేశారంటే మీకు మళ్ళీ డిస్ప్లే అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనం స్క్రూస్ అనేది అయితే 1 బై 1 అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ ఏరియాలో స్క్రూ ఉన్నాయో ఆ ఏరియాలోనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిట్ చేయాలి. డౌన్ సైడ్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ప్రాపర్గా. నెక్స్ట్ ఇంకా టాప్ సైడ్లో అయితే మనకి మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ఎల్ఈడీస్ బ్యాక్ సైడ్ ఎల్ఈడీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్లెక్స్ కనెక్టర్ ఉంటుంది, అది కనెక్ట్ చేసి పైన మీకు లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్లెక్స్ అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ ఇంక దీనిపైన అయితే మనకి లాక్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మీకు లాక్ అనేది వేసుకుంటే మీకు ఆ కనెక్టర్ అనేది గమ్మున కింద పడిన మొబైల్ అనేది ఊడిపోకుండా అయితే వేస్తాడు ఫ్రెండ్స్. అది కనెక్టర్ అనేది చూస్తున్నారు కదా, ప్రాపర్గా లాక్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ అయితే ఇది కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది, ప్రాపర్ ఫిట్ అవ్వాలి అది. దీని స్క్రూస్ కూడా సేమ్ ఎక్కడైతే రిమూవ్ చేశారో అక్కడే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్కి సపరేట్ స్క్రూస్ ఇవ్వడం జరిగింది, ఆ స్క్రూస్ అయితే ఫిట్ చేసాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకే ఈ మధ్యలో ఏదైతే ఉందో ప్యానల్ది అదైతే మనకి లాక్ టైప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, స్క్రూస్ ఏమీ ఉండవు దీనికి, అది కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను 1 బై 1 చూడవచ్చు మీరు. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది పెరగడం వల్ల. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడవచ్చు. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది.
ఈలోపు ఆన్ అవుతూ ఉంటుంది బూటింగ్. ఈలోపు మనం బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది ఒకటి ఫిట్ చేయలేదు. ఇంకా సర్కిల్ టైప్ ఉన్న స్టిక్కర్ అయితే మనం స్టిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ గ్లూ అనేది జరుగుతుంది దీనికి, మనం ప్రాపర్గా స్టిక్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. టచ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది, ఫింగర్ ప్రింట్ కూడా చూడొచ్చు. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అన్లాక్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఒక 5 to 10 seconds అయితే మీకు ల్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లోడింగ్ అవ్వాలి కదా సిస్టమ్ పూర్తిగా. మీకు ఫస్ట్ న్యూ డిస్ప్లే ఎప్పుడైనా కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వైట్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో కూడా చెక్ చేసుకుంటేనే మీకు డెడ్ పిక్సెల్స్ ఉంటాయి. డెడ్ పిక్సెల్స్ అనేవి మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడొచ్చు టచ్ అనేది అయితే మనం చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది 1 by 1. ఈ టచ్లో అన్న మీకు డిఫెక్ట్ ఉంటే ఆ నెంబర్స్ మనం ఏదైతే ప్రెస్ చేసామో ఆ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా అవే ప్రెస్ అయిపోతాయి. లేదంటే 1 నొక్కితే 1, 2, 3 times ప్రెస్ అవ్వడం, మనం 2 నొక్కితే ఇంకో నెంబర్ వేరే నెంబర్స్ ప్రెస్ అయిపోవడం అలా అవుతాయి టచ్లో కంప్లైంట్ ఉంటే కనుక మీకు. నెక్స్ట్ ఇంకో యాప్ తీసుకొని అయితే మనం ఆల్ బోర్డర్స్ అంతా చెక్ చేయడం జరిగింది. చూడొచ్చు. నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ అయితే మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టచ్లో అయితే మనకి ఎక్కడ అనేది కంప్లైంట్ అయితే లేదు. ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. న్యూ ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి ఒకసారి మనం ఫింగర్ అన్లాక్ అవుతుందా లేదా అనేది అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. ఫింగర్ అయితే రీడ్ చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, యాడ్ అయిపోయింది మనకి. ఒకసారి అన్లాక్ చేసి చెక్ చేద్దాం. చూడొచ్చు ఫింగర్ అనేది అయితే మనకి అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం సెకండ్ టైం. చూడొచ్చు ఆల్రెడీ 2 times అయితే మనం చెక్ చేయడం జరిగింది. ప్రాపర్గా అనేది అయితే మనకి ఫింగర్ ప్రింట్ కూడా వర్కింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మీకు మోడల్ అనేది కూడా చూపిస్తాను ఉండండి. అబౌట్ ఫోన్ చూడొచ్చు మీరు, నథింగ్ ఓఎస్ అయితే ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. నథింగ్ ఓఎస్ 3.0 డివైస్ నేమ్ చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2A. నెక్స్ట్ మీకు మోడల్ నెంబర్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. డౌన్ సైడ్కి అయితే మనం వెళ్దాం. చూడవచ్చు మనకి మోడల్ నెంబర్ A142. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అయితే ఈ మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ బటన్స్ కూడా చెక్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రేమ్తో ఆల్రెడీ రావడం జరిగింది కాబట్టి బటన్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయలేదు కాబట్టి బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వైట్ గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది. చూడొచ్చు వైట్ గ్లూ అయితే మీకు కనిపించదు ఫ్రెండ్స్. అదే బ్లాక్ గ్లూ అయితే మీకు ప్యానల్కి అనేది మీకు లోపల నుంచి ఇన్సైడ్ నుంచి అయితే మీకు కనిపించడం జరుగుతుంది. అంత నీట్గా ఉండదు లుక్ అనేది. వైట్ గ్లూ అయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, క్లియర్గా ఉంటుంది కాబట్టి మీకు గమ్మున కనిపించదు. బ్యాక్ ప్యానల్ కూడా చూడొచ్చు, ఈజీగా అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యానల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం రిమూవ్ చేసిన డిస్ప్లే రైట్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.